మనం ప్రాబబిలిటీకి అవసరమైన మేరకి సెట్ థియరీ యొక్క కాన్సెప్ట్స్ని కొద్దిగా అర్థం చేసుకుందాం. A set is a well-defined collection or aggregate of objects. So set అంటే ఏంటి? Well-defined collection of objects ని మనం well-defined గా తీసుకుంటాం. Set అంటే collection of non-empty elements ని తీసుకుంటాం. కొన్ని సింబల్స్ చూడండి. సెట్స్ మనం క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి లాంటి క్యాపిటల్ లెటర్స్తో ఇండికేట్ చేస్తూ ఉంటాం. బిలాంగ్స్ టు సింబల్ ఇది. బిలాంగ్స్ టు రాసి దాని మీద నిలువుగా గీత కొట్టేస్తే డస్ నాట్ బిలాంగ్స్ టు అర్థం. కంటైన్డ్ ఇన్ సబ్సెట్ సింబల్ రాస్తాం. కంటైన్స్ సూపర్ సెట్ సింబల్ ఇది. ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో ఉంటే కనుక వీ రైట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ అనే ఎలిమెంట్ ఏదో లేకుండా ఉంటే వీ రైట్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్లో 1 2 3 4 7 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో. సో దీని యొక్క జనరల్ ఫార్మేట్ రాయొచ్చు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ సచ్ దట్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. దీని రాస్టర్ ఫామ్ అంటారు. ఇవి మనం మరీ సెట్ థియరీ యొక్క ప్రైమరీ, అంత ప్రైమరీగా లెక్కలేదు. నల్ సెట్. నా సెట్ అంటే ఏంటి? ఎటువంటి ఎలిమెంట్స్ ఎటువంటి సెట్ని నా సెట్గా తీసుకుంటాం. ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏవి ఉండవు అనమాట. అలాంటి సెట్ నా సెట్ అంటాం. సబ్సెట్. సబ్సెట్ అంటే ఏ బి అనే 2 సెట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో కూడా ఉంటూ ఉంటే అప్పుడు ఏని బికి సబ్సెట్ అంటాం. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉంటూ ఉండాలి. బిలో ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏని బికి ప్రాపర్ సబ్సెట్ అంటాం. సో సబ్సెట్ అంటే ఏంటి? A set A is said to be a proper subset of B if every element of A is also an element of B and there is at least one element of B which is not an element of A. We write A is subset of B. Symbolically ఇలా రాస్తాము. అంటే అర్థం ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటూ బిలో ఇంకా ఎక్స్ట్రా కూడా ఎలిమెంట్స్ ఏదో ఉంటూ ఉంటే అప్పుడు ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటారు. ఇన్ జనరల్ ఏ అనేసరికి ఏ అనేది ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. ఫై అనే నా సెట్ ప్రతి సెట్కి కూడా సబ్సెట్ అవుతుంది. ఈక్వాలిటీ ఆఫ్ 2 sets. 2 sets A and B are said to be equal if every element of A is an element of B and if every element of B is an element of A. అంటే మ్యాథమెటికల్లీ A is equal to B కావాలి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్ ప్రతిదీ బిలోనూ ఉంటూ ఉండాలి, బిలో ఉన్న ప్రతిదీ కూడా ఏలోనూ ఉంటూ ఉండాలి. యూనివర్సల్ సెట్. In any problem, the overall limiting set of which all the sets under the consideration are subsets is called an universal set. మన కన్సిడరేషన్లో ఉండే ప్రతి సెట్ కూడా దేనికైతే సబ్సెట్గా ఉంటాయో దాన్ని సూపర్ సెట్ అంటాం, యూనివర్సల్ సెట్ అంటాం. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? మనం ఏ రకమైనటువంటి సెట్స్ కన్సిడర్ చేస్తున్నా అలాంటివన్నీ కూడా యూనివర్సల్ సెట్గా ఉంటాయి, సబ్సెట్స్గా ఉంటూ ఉంటాయి. అంటే సబ్సెట్లో లేనటువంటి ఎలిమెంట్స్ అంటూ ఏమీ ఉండవు. Algebra of sets. The union of 2 sets A and B is denoted by A ఇలా U అనే సింబల్గా వేస్తాం. A union B. సింబాలికల్గా A union B is equal to X such that X belongs to A or X belongs to B. X Aలో ఉన్నా లేదా X Bలో ఉన్నా కూడా X ఎక్కడ ఉంటుంది? A union Bలో ఉంటుంది. అంటే A union Bలో ఉండాలి అంటే అది Aలో ఉన్నా పర్వాలేదు, Bలో ఉన్నా పర్వాలేదు, రెండిట్లో ఉన్నా కూడా పర్వాలేదు. The intersection of 2 sets is divided by A intersection B. Symbolically గా రాస్తాం దీన్ని. Is defined as a set whose elements belongs to both A and B. So A intersection B అంటే ఏం జరుగుతుంది? X such that X belongs to A and X belongs to B. X Aలోనూ ఉండాలి and X Bలోనూ ఉండాలి. దాన్ని A intersection B అంటాం. 2 sets A and B are said to be disjoint are mutually exclusive if they do not have any common point. So AB అనే 2 sets లో ఎలాంటి కామన్గా ఎలిమెంట్ లేకపోతే దాని ఇంటర్సెక్షన్ కనుక 5 అయితే, ఇంటర్సెక్షన్ నల్ సెట్ అయితే కనుక అలాంటి వాటిని ఏమంటాము? డిస్జాయింట్ సెట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ సెట్స్ అంటాం. The complement of a set A
is usually denoted by A complement, A dash, or A power C, or A dash. A bar is a set of elements which do not belong to the set A but which belongs to the universal set S. అంటే ఏ అనే సెట్లో కొద్ది ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. ఏ అనే సెట్లో లేని ఎలిమెంట్స్ ద్వారా ఏర్పడేటువంటి సెట్ని ఏ కాంప్లిమెంట్ అంటారు. ఏ కాంప్లిమెంట్ ఉండే ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి? యూనివర్సల్ సెట్లో ఉంటాయి. యూనివర్సల్ సెట్లో ఏలో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి, ఏ కాంప్లిమెంట్లో ఉండే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఆబ్వియస్లీ ఏ అండ్ ఏ కాంప్లిమెంట్ ఆర్ డిస్జాయింట్. ఈ రెండు కూడా కామన్ ఎలిమెంట్స్ పెట్టి కలిగి ఉండవు. ద డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ ఏ అండ్ బి ఈజ్ డినోటెడ్ బై ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అంటే అర్థం ఏంటంటే ఎక్స్ ఏలో ఉంటూ ఎక్స్ బిలో ఉండకూడదు అనమాట. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి, దాన్ని ఏ మైనస్ బి అంటాం. దీని సింపుల్గా ఏం రాయొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అని రాయొచ్చు. బిలో ఉండకూడదు, ఏలో మాత్రమే ఉండాలి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అవుతుంది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది. దీన్ని కాంపిటేటివ్ లా అంటారు. అసోసియేటివ్ లా అంటే ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఈ రెండింటిని యూనియన్ మీద పైది, ఇంటర్సెక్షన్ మీద కిందది అసోసియేటివ్ లాస్ అంటాం. డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. అలాగే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. సింబాలిక్గా ఒక్కోసారి లెక్కల్ని టర్న్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇది డిఫరెన్స్ లా అంటాము. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి బార్. అలాగే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్ ఏ యూనియన్ బి మైనస్ బి. ప్రాబ్లంలో ఇచ్చిన డేటా బట్టి ఆ రెస్పెక్టివ్ ఫార్ములా వాడుతూ మనం చేస్తాం అన్నమాట. కాంప్లిమెంటరీ లాస్ ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటైర్ ఎస్ అవుతుంది, యూనివర్సల్ సెట్ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఏ యూనియన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది, సిన్స్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఏ ఇంటర్సెక్షన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. నెక్స్ట్ డి మోర్గాన్ లాస్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. మనం ప్రాబ్లమ్స్తో వీటిని యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో వెన్ డయాగ్రామ్ అంటాం దీన్ని. ఈ స్క్వేర్లో మనం చూపించేది మొత్తం యూనివర్సల్ సెట్ అంతా కూడా స్క్వేర్ అంతా కలిగి ఉంటుంది. ఏ అని ఒక సెట్, బి అని ఒక సెట్ ఉందనుకోండి. యూనియన్ కావాలి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి, ఏకి బికి కామన్గా ఉన్న ఏరియాలో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి. అన్నీ కలిగితే ఏ యూనియన్ బి అవుతుంది. ఏ యూనియన్ బి అన్నా బి యూనియన్ ఏ అన్నా ఒకటే. సిమిలర్లీ ఏ అనే సెట్ ఉంది, బి అనే సెట్ ఉంది, ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ ఉంది. ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏంటనమాట, ఇక్కడ ఏకి బికి కూడా కామన్గా ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. సో ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఒక రకమైన మీనింగ్ వస్తుంది. డిస్జాయింట్ సెట్స్ అంటే అర్థం ఏంటి? ఏకి బికి ఎలాంటి ఇంటర్సెక్షన్ లేకపోతే వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటారు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఏలో లేని ఎలిమెంట్స్తో ఏర్పడేటువంటి సెట్. ఈ షేడెడ్ రీజియన్ అంతా కూడా ఏ కాంప్లిమెంట్ మాట. ఏలో లేని ఎలిమెంట్స్తో ఏర్పడేటువంటి సెట్ ఏ కాంప్లిమెంట్ అంటారు. ఓకే, ఈ బేసిక్ సెట్ థియరీ యొక్క ఐడియా మనకి ప్రాబిలిటీగా ప్రాబ్లమ్స్ చేయడానికి సరిపోతుంది. 42 సార్లు చూడండి, 10th రోజు నేర్చుకునే ఉంటారు. కష్టమేం కాదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేర్చుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.